శ్రీగురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్యభగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజభగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ, కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే, సూర్యగ్రహ సంక్రమణం అనగా మీనరాశిలో 4థ స్థానంలో ఈ నెల రోజులు కూడా సూర్యుడు అక్కడ సంచరించడం ద్వారా వీరి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యము, అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా, వీరి యొక్క ప్రయాణాల రీత్యా, చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు రీత్యా కొన్ని ఇన్బ్యాలెన్సింగ్లు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రయాణాల యందు ప్రమాదాలు కూడా సూచిస్తోంది. ఎందుకంటే సూర్యుడితో పాటుగా మిత్రుడైనటువంటి కుజుడు, అట్లాగే శత్రువైనటువంటి శని. ఈ కుజుడు దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీన చతుర్థంలోకి అడుగు పెడుతున్నాడు. శని భగవానుడు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 3 గ్రహాల యొక్క కంజంక్షన్ అనేటటువంటిది 27వ తేదీ వరకు శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. వాహనకారకుడు, ప్రయాణకారకుడు. కాబట్టి ఈ నెల 27 వరకు కూడా కొంచెం ప్రయాణాల యందు జాగ్రత్త, ఆ తదుపరి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కూడా మీకు పాజిటివ్గా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తులు దాన్ని డామినేట్ చేసి మీకు వచ్చే ప్రతి అవకాశాలని వారి వైపుకి తిప్పుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగ వ్యవస్థలో. అట్లాగే భూ వ్యవహారాదులు, గృహాలు కొనేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక గృహం కట్టేటప్పుడు కానివ్వండి, ధనం ఖర్చు పెట్టే విషయంలో, ధనం అప్పు తీసుకొచ్చి పెట్టే విషయంలో, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎవరి దగ్గరైనా సరే అప్పులు తీసుకున్నట్లయితే అది బండికి కావచ్చు, గృహపరమైనటువంటి విషయాలు కావచ్చు, గృహ కట్టడాలు కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, అంటే పిల్లల యొక్క చదువు రీత్యా వారితో కొంత సపోర్ట్ తగ్గి, వారి నుంచి వచ్చేటటువంటి సపోర్ట్ తగ్గి, వారి ద్వారా కాస్త మీకు బర్డెన్స్ ఎక్కువే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తృతీయంలో ఉన్నటువంటి రాహువు సంకల్ప బలం ద్వారా, మీకు ఉన్నటువంటి ధైర్యము, సాహసము, మంచి యాటిట్యూడ్స్ ద్వారా, యాంబిషన్స్ ద్వారా అనుకున్నది సాధించే లక్షణాలు ఈ రాహుగ్రహం ఇస్తోంది.
9లో ఉన్నటువంటి కేతు ద్వారా విదేశీ ప్రయాణాలు కానీ, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ, తీర్థయాత్రలు చేయడం ద్వారా కానీ, దైవాన్ని ఎక్కువ నామస్మరణ చేయడం ద్వారా కానీ కొంత ఆత్మ పరిశీలన శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహము ఉన్నతమైనటువంటి వ్యాపారంలో వృద్ధిని, గ్రోత్ని కలుగజేస్తుంది. కొంతమందికి ధనుస్సు రాశి వారికి వివాహ వ్యవస్థలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి మార్చి 11 నుంచి ద్వికలత్ర యోగానికి కూడా చాలా మంచిది. కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యి భార్య చనిపోయిన వారికి, భార్యాభర్తల్లో ఎవరైనా విడిపోయినా కూడా వాళ్ళందరికీ కూడా ద్వితీయ కళ్యాణం చేసుకోవడానికి మంచి అవకాశాలు కలుగుతున్నాయి. అట్లాగే 2వ గృహము 3వ గృహం కట్టుకునే వాళ్ళకి కానీ, పై స్లాబ్ వేసే వాళ్ళకి కానీ చాలా మంచి సిస్టమ్ ఆపరేట్ అవుతుంది గురుగ్రహ బలం వలన. కాబట్టి దాంట్లో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, సంతానం వద్దంటము, లేకపోతే గృహంలో కుటుంబం దానికి ఎగ్రీ కాకపోవడం, పెద్దవాళ్ళు ఏదో రకంగా మీతో శాసించేట్టుగా మాట్లాడటము, ఆ మాట విని మీకు ఏం చేయాలో అర్థం కాక తికమకబడటము, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వాహనం మీద కానివ్వండి, గృహాల మీద కానివ్వండి, భూముల మీద కానివ్వండి, చదువు మీద కానివ్వండి, దీని యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా పడుతుంది. తల్లిగారి యొక్క మానసిక స్థితి కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, మీరు కాస్త హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వారి రీత్యా మీరు హాస్పిటల్కి వెళ్ళి రావటము, ధనాన్ని ఖర్చు పెట్టడము జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గృహంలో కాస్త అప్రశాంతతమైనటువంటి పరిస్థితి, తినేటటువంటి ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే దేహ ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం వీరిని ఒక రకంగా చెప్పాలంటే 3 చెరువుల నీళ్లు తాగిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చదువుకునే విద్యార్థులు ఎక్కువగా హనుమాన్ దండకాన్ని ఎక్కువగా చదువుకోండి, ఆదిత్య హృదయాన్ని చదవండి. దాని ద్వారా చాలా విశేషమైనటువంటి భాగ్యము కలుగుతుంది. భాగ్యం అంటే ధనము కాదు, విద్య భాగ్యము కలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ వ్యవస్థల్లో మార్పులు జరగకుండా ఉన్న చోటనే చక్కటి ఉద్యోగ పరిస్థితులు మెరుగయ్యే పరిస్థితులు కూడా కలుగుతుంది. కాబట్టి గ్రహస్థితి రీత్యా చూస్తే ధనుస్సు రాశి వారికి గురుబలము, రాహు యొక్క బలము కాస్త విశేషంగా ఉన్నాయి. మార్చి 28 నుంచి కూడా మరి ఏప్రిల్ 15 వరకు కూడా శుక్రుడు పంచమంలో ఉన్నతమైనటువంటి విశేష యోగాన్ని ఇస్తున్నాడు. అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కొంతవరకు కొలిక్కి వస్తాయి. అట్లాగే అన్నదమ్ముల నుంచి కానీ, వేరే వాళ్ళ నుంచి కానీ డబ్బు రావాల్సి వస్తే డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమించేటటువంటి ప్రేమికులకి కాస్త ఊరట కలిగే పరిస్థితి, గృహంలో శత్రుత్వాలు తగ్గటము, అందరూ ఒప్పుకొని వీరి పెళ్లికి అనుకూలతలు ఇవ్వటము కొంతమందికి ధనుస్సు రాశి వారికి జరుగుతుంది. ఏది శుభం జరగాలన్నా, ఏది అశుభం జరగాలన్నా మనకంటూ పుట్టిన సమయంలో జన్మజాతకం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. కాబట్టి వీటిల్లో కొంతవరకు మాత్రమే మీకు అనుకూలంగా జరగచ్చు, కొన్ని ప్రతికూలంగా జరిగే అవకాశం ఉంటుంది. జాతకంలో మనకి జరిగేటటువంటి లగ్నం నుంచి దశలు అంతర్దశలు యోగప్రదమైనటువంటి అయితే ఇక్కడ లాభస్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే మంచి శుభం జరుగుతుంది. అదే గనక అక్కడ మహా ఇబ్బందులు పెట్టేటటువంటి గ్రహస్థితులు జరుగుతున్నట్లయితే దశలు అంతర్దశలు ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండి మనల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జన్మజాతక విశ్లేషణ చాలా చాలా విశేషమైనటువంటి స్థితిగతుల్ని కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కుజశనుల యొక్క ప్రభావము చాలా డేంజర్ని సూచిస్తోంది. చతుర్థంలో రవి, కుజ, శనుల యొక్క ప్రభావం అంత మంచిది కాదు. అట్లాగే బంధువుల్లో కూడా ఊరిని మీ మీద గొడవలు రావడానికి బుధరాహుల యొక్క ప్రమేయము, వ్యాపారంలో కాస్త మీ మధ్య ఉన్నతమైనటువంటి సయోగ్యత లోపించటము, భాగస్వాముల మధ్య భార్యాభర్తలందు కూడా సంభాషణ తీవ్రతరం కావటము, దాని ద్వారా కుటుంబంలో కాస్త విభేదాలు కలగడం జరుగుతుంది. కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మార్చి 2వ తేదీ నుండి కూడా మే 10వ తేదీ వరకు కూడా కుజరాహు కేతువుల యొక్క సర్పదోష ప్రభావార్థమై, అంటే ముఖ్యంగా వివాహము, సంతానము, అలాగే ఏదైనా సరే ప్రేమకు సంబంధించినటువంటి విఫలాలు అడ్డుకోవడానికి, కర్మ దోషాలు పోవటానికి, కుజదోషాలు, రాహుగ్రహ కేతుగ్రహ అనంతకాల సర్పదోషాలు తొలగిపోవటానికి, అట్లాగే కుజశనుల యొక్క దోషం వలన ప్రమాదాలని అరికట్టడానికి, భూ కబ్జాలు, విభేదాలు, అన్నదమ్ముల మధ్య సమస్యలు లేకుండా కుటుంబ విచ్ఛిన్న దోషాలు పోగొట్టుకోవడానికి, అర్ధాష్టమ శని దోషాలు పోగొట్టుకోవడానికి మరి ఈ మార్చి 18వ తేదీన విశేషంగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, అట్లాగే ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య రోజున కుజశనుల యొక్క దోష పరిహారార్థమై మరి పవన సూక్త, మన్య సూక్త సహితముగా హనుమత్ పాశుపత రుద్రహోమం జరుపుతూ విశేషంగా ఎవరి జాతకానుసారము వారి యొక్క దశలు అంతర్దశలు కనుక పాపాగ్రహ యుక్తమైతే కనుక వాటి యొక్క దోష నివృత్తి కోసం జపతపాదులు చేస్తూ విశేషంగా మహాగణపతి దుర్గాహోమంతో పాటుగా
నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే జన్మజాతక రీత్యా సంప్రదించాలనుకున్నా, ఈ యొక్క పూజల్లో పాల్గొనాలనుకున్నా పీఠానికి ఫోన్ చేయండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యల నివృత్తికి ఆ భగవంతుడు పార్వతీ పరమేశ్వరుడు మీకు సదా రక్షగా ఉంటారని ఆశిస్తూ, ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.